గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 1372 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లు పెరిగాయి. సెన్సెక్స్ 1372.06 పాయింట్లు పెరిగి 74,068 వద్ద స్థిరపడ్డది. నిఫ్టీ 399 పాయింట్లు పెరిగి 22,912 వద్ద ముగిసింది. ఇంధన కేంద్రాలపై దాడులు చేయబోమని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. ఇదే కాకుండా ముడి చమురు ధరలు 11% తగ్గడం కూడా మార్కెట్లకు కలిసి వచ్చిందన్నట్టు. మెయిన్గా చమురు సరఫరా ఇబ్బందులు తొలగుతాయని ఒక నమ్మకంతో మార్కెట్లు పెరిగినాయి. కానీ అది ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు యుద్ధం అంటే ముగుస్తుందా, అంటే చర్చలు జరుగుతాయా, నిజంగా ఆ చర్చలు జరిగి యుద్ధం ముగిస్తుందా, ఆగిపోతుందా లేదా అనే క్లారిటీ లేదు. దానివల్ల ఇంకా నమ్మకం తక్కువనే ఉంది. దానివల్ల ఈరోజు కూడా మార్కెట్ అంటే పెరుగుతుందో లేదా ఫ్లాట్గా ఓపెన్ అవుతుందో అనే ఆలోచనలు ఉన్నాయి. నిఫ్టీ కూడా స్లైట్గా పాజిటివ్లో ఉంది. ఈ నాస్డాక్ ఎస్ఎన్పి అయితే నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి నిన్న. ఇది కొంచెం ఈరోజు మన మార్కెట్లకు నెగిటివ్ ఇంపాక్టే చూపే ఛాన్స్ ఉంది. ఎఫ్ఐఐస్లో కూడా సెల్లింగ్ ప్రెజర్ చాలానే ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లు కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించి జాగ్రత్తగా, మొత్తం పెట్టుబడి కాకుండా కొద్ది మొత్తం పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉండండి.